ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాము. మత్తయి సువార్త 6వ అధ్యాయం. కాబట్టి ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అవన్నీ మీకు అనుగ్రహించబడను. 10 నిమిషాలు దేవుని మాటలను మనం జ్ఞాపకం చేసుకునే ముందు దేవుని వాక్యము ఏదైతే మనతో మాట్లాడుతూ ఉందో, మాట్లాడేది ఎవరు? దేవుడు. ఆదియందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆయన కృప సత్య సంపూర్ణుడుగా ఈ లోకానికి వచ్చి ఉన్నవాడు. కనుక దేవుని వాక్యము మనతో మాట్లాడుచుండగా మనము శ్రద్ధగా ప్రభువే నాతో మాట్లాడుతున్నాడు, మనిషి కాదు, ప్రభువే మాట్లాడుతున్నాడు, మనిషి కాదు, శావుకుడు కాదు, పరిశుద్ధాత్మ దేవుడే నాతో మాట్లాడుచున్నాడని అనుకున్నప్పుడు మన దీవెన దేవుని కృపలో వెదుగుతారు. ఒకసారి ఒక ప్రసంగికుల్ని ఒక మీటింగ్స్కి ఒక వ్యక్తి పిలిచాడట. ఒక సేవకుడు పిలిస్తే ఆ పిలిచిన వ్యక్తి స్టార్టింగ్లోనే వాక్యం చెప్పే ముందు యోహాను సువార్త అనుకోకుండా యోహాను 3:16 అన్నాడట. పాపం ఆ సంఘ పెద్దకి 3 పెళ్ళాలు ఉన్నారట, 16 మంది పిల్లలు ఉన్నారు. ఎక్కడ లేని కోపం వచ్చింది ఇప్పుడు ఎవరికి? యోహాను అనే వ్యక్తికి. ఎవరి మీద? స్థానిక సేవకుల మీద. మా అయ్యగారికి అన్నీ తెలుసు కదా నా గురించి, వచ్చిన అయ్యగారికి చెప్పింది ఏంటి? ఇప్పుడు నాకు 3 పిల్లలు ఉంటే ఆయనకి ఎందుకు, 16 మంది పిల్లలు ఉంటే ఎందుకు, నా గురించి ఎందుకు చెప్పాడని అప్పటికప్పుడే లేసాగాయా అదో అవును నాకు 3 ఉన్నారు, 16 మంది ఉన్నారు, ఏం చెప్పటం అయితే అంటున్నాడు. అంటే ఒకవేళ దేవుడే నీతో మాట్లాడాడు అనుకో, అది తప్ప, న్యాయమా, యథార్థమా, అసత్యమా, సత్యమా అనేది గుర్తెరక్కోకుండా నీ ఎందుకు నువ్వు బాధ పెట్టుకున్నా, నీ ఎందుకు నువ్వు అర్థమైన ఆలోచన కలిగి ఉన్నా, దాని ద్వారా నువ్వు పొందుకునేది ఏమీ ఉండదు, ఏమీ ఉండదు. కాబట్టి దేవుని వాక్యము మనతో మాట్లాడుతున్నప్పుడు తప్పులు ఏమైనా ఉంటే, మనలో పొరపాట్లు ఉంటే సరి చేసుకుంటానికే కానీ అవి సరి చేసుకొని నువ్వు నిత్య జీవాన్ని పొందుకోవాలి. అది ప్రభు చిత్తమై ఉన్నది. ఏదో మందిరానికి వచ్చి ఏదో మాటలు ఏదో విన్నాము ఏదో పోయామన్నట్టుగా ఉండకూడదు. దేవుని సన్నిధిలోకి వచ్చిన మనము వాక్యము ప్రభు మనతో మాట్లాడుచుండగా, మాట్లాడుతున్నవాడు పరిశుద్ధుడైన క్రీస్తు గనక అని చెప్పి మనం జాగ్రత్తగా సరి చేసుకుంటే, సరి చేసుకున్న నీ జీవితంలో దేవుని కృప ఎంబడి కృప ఆయన కలగజేస్తూ ఉంటాడు. అందుకనే ఇక్కడ అంటున్నాడు అనమాట. ఏమనంటే మొదటిగా ఆయన రాజ్యాన్ని నీతిని వెతకండి. మొదటగా నువ్వు వెతకవలసింది ఏంటి? ఒక క్రైస్తవుడు వెతకవలసింది ఏమిటి? రాజ్యము, నీతి అనగా ఏమిటి? నీతిని ఎతికితే నీకేం దొరికింది? నీతిని ఎతికితే ఏం దొరికింది? సామెత గ్రంథంలో ఉంటుంది. నీతిమంతుని వేరు, నీతిమంతుడు కదిలించబడని, నీతిమంతుని ఇల్లు ఆశీర్వదించబడునని అనేక రకాలుగా ఉంటాయి. కాబట్టి నీతిని సంపాదించుకోవాలట. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు నీతిమంతుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు నీతిమంతుడు కనుక మనము కూడా నీతిగా బ్రతకాలని తల్లి గర్భములో ఉన్నప్పుడే మనము లోకములో పాపములో నుండి పుట్టి ఉన్నాం కనుక పుట్టిన తర్వాత ప్రభువును తెలుసుకున్న తర్వాత మన లోపాలు మన పాపాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా సరి చేసుకుంటానికే ఈ వాక్యం ప్రతి ఆదివారం పనిలేక ఏర్పాటు చేసుకోలేదండి. ఈ వాక్యం దేనికంటే ప్రతి ఒక్క మనిషిని కూడా బ్రతికించడానికి వాక్యం ఏం చేసిందంటే బ్రతికించింది. నీ బాధలలో నెమ్మది కలగజేసింది, నిన్ను బ్రతికించింది. నీలో ఉన్న ప్రతి పాపాన్ని అది పవిత్రపరిచి కడిగి నిన్ను దేవుని రాజ్యానికి చేర్చింది.
కనుక ఇక్కడ రాయబడిన మాటను మనం చూసినట్లయితే మొదటగా నువ్వు ఎత్తకవలసింది ఏమిటి? యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. 33.5 సంవత్సరాలు ఇక్కడ ఈ లోకంలో జీవించి వదకదేయబడిన గొర్రెపిల్ల వలె అక్కడ బలిగా అర్పించబడి శిలువ మీద తన ప్రాణాన్ని పెట్టి పాతి పెట్టబడి తిరిగి 3వ దినం మొదలేసి 40 రోజులు తన శిష్యులకు కనపడ్డాడు. ఎన్ని రోజులట? 40 రోజులు తన శిష్యులకు కనపడ్డాడు. కనపడ్డ తరువాత ఆ తర్వాత ఆయన యోహాను సువార్త 14వ అధ్యాయంలో తెలియపరిచిన ప్రకారంగా నేను వెళుతున్నాను, మరలా వస్తాను, మీ కొరకు నేను స్థలములు సిద్ధపరుస్తున్నాను, నేనున్న స్థలములు మీరు ఉండున్నట్లుగా మరలా వచ్చి నేను తీసుకుపోతాను, అప్పటి వరకు మీరు సిద్ధపడి కలిగి ఉండండి చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన ఆకాశంలో ఆగమనమై వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇక యేసుప్రభు లేరు కదా, యేసుప్రభు లేరు, అడిగేవారు లేరు, చెప్పేవారు లేరు. కనుక ఇప్పుడు మనం ఏం చేద్దాం, మరలా మన సొంత పని మనం చేసుకున్నాం. ఆయన చెప్పింది ఏంటి? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని చెప్తే మళ్ళీ వీళ్ళు చేసే పని ఏంటో తెలుసా? చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయము 3వ వాక్యములు మనం చూసినట్టయితే, నీవు చేపలు పట్టబోదునని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చిదమని వారు వెళ్ళి ధోని ఎక్కిరి కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయం అవుచుండగా యేసు ధరిని నిలిసెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు పిల్లలారా భోజనముకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన ధోని కుడి ప్రక్కన వల వేయుడి మీకు దొరుకునని చెప్పాను. కనుక వారు అలాగూ చేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయింది. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పాడు. స్తోత్రం చెప్పండి. యేసు ప్రేమించిన శిష్యుడు ఎవరు? యేసయ్య ఎక్కువగా ప్రేమించిన శిష్యుడు ఎవరు? యోహాను అనే భక్తుడు. కాబట్టి ఆయన ఎక్కువగా ప్రేమించాడట. ఆయన గుర్తుపెట్టాడట, బాబు ఆయన ఎవరో కాదయా, ఆయన ఎవరో కాదు, ఆయన కుడి పక్కన కాస్త దూరాలను పెట్టి వలవేమని చెప్పిన ఆయన ఎవరో కాదు, బోధకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆయన మన మధ్యలోనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. చాలాసార్లు మనం కూడా కలవరపడి ఏం చేస్తూ ఉంటామంటే, కలవరపడి మన పని ఏదో మనం చేసుకోవాలని చెప్పి చూస్తూ ఉంటాం. కానీ నీ సొంత ప్రయత్నం ద్వారా నువ్వేం చేసినా దాని వలన ప్రయత్నం ఏమీ లేదు. వాళ్ళు ఏమనుకున్నారట, యేసు ప్రభు వారు ఇక్కడ లేడు ఇక్కడ, కనుక మన పని ఏదో మనం చేసుకొని బ్రతుకుదామని ఆ వలన వాళ్ళ వృత్తి ఏంటయ్యా అంటే చేపలు పట్టే వృత్తి. కాబట్టి వాళ్ళ చేపలు పట్టడానికి సిమోను, పేతురు వాళ్ళందరూ కూడా కలిసి నేనైతే చేపలు పట్టడానికి వెళ్తాను ఒక ఆయన అంటే, కడవ వాళ్ళు కూడా మేము కూడా వస్తామని చెప్పి వెళ్ళారు. రాత్రి అంతా ఏం చేశారట వాళ్ళు? రాత్రి అంతా కష్టపడ్డారు. ఎవరి ప్రయత్నం ఇది? ఎవరి ప్రయత్నం ఇది? దేవుని చిత్తమా లేకపోతే వాళ్ళ ప్రయత్నమా? వాళ్ళ సొంత ప్రయత్నం. మనం కూడా ఏం చేస్తామంటామంటే, దేవుని చిత్తాన్ని పక్కన పెట్టేసి, దేవుని నీతిని పక్కన పెట్టి, దేవుని రాజ్యాన్ని పక్కన పెట్టేసి, దేవుని మాటను పక్కన పెట్టి మనం ఏం చేస్తామంటామంటే, మన వ్యాపారం కానీ, మన ఉద్యోగం కానీ, మన కూలి పని కానీ, మన వ్యవసాయం కానీ, ఆ పనిలో మనం ఏదో సాధించాలని ఏదో ఒక ఊహలలోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఊహలలోకి వెళ్ళిపోయి వాళ్ళు ఏదో సాధించాలని సొంత జ్ఞానం చేత చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ వీళ్ళు ఏమైపోయారు? ఇక్కడ విఫలమైపోయారు. అంటే ఏమీ దొరకలేదన్నమాట. అంటే యేసు ప్రభు వారు ఉన్నప్పుడు ఒకసారి చెప్పాడు, ఏమని? లోక సువార్త 5వ అధ్యాయము 1వ వాక్యం మనం చూసినట్టయితే అక్కడ వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గన్నెసరస్సు తీరము నిలిచి ఆ సరస్సు తీరమునున్న రెండు దోణులను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుక్కొనుచుండిరి. ఆయన ఆ దోణిలలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి
అడిగి కూర్చుండి ఆ ధోనిలో నుండి సమూహములకు బోధించుచుండెను. బోధించుచుండెను. బోధించుట సాధించిన తరువాత నువ్వు లోతునకు ధోని లోతునకు నడిపించి. స్తోత్రం చెప్పండి. ఇక్కడే ఉంది కాస్త. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన మాట ఏంటంటే కాస్త లోతుగా ధోని నెట్టాలి అనగా కాస్త నీ నీతిని కాస్త లోతుగా వెళ్ళాలి. లేదంటే నీ ప్రవర్తన కాస్త లోక సంబంధమైన ప్రవర్తన ఆఫ్ చేసుకొని దేవుని నీతిలో కాస్త ముందుకు వెళ్ళడానికి ఇష్టపడాలి. ఎప్పుడు కూడా పైపైనే వెతుకుతున్న ద్వారా నీకేం దొరికింది అంటే పరిగే దొరికింది కానీ పంట దొరకదు. పంట దొరకాలి అంటే నువ్వేం చేయాలా? కాస్త లోతుగా వెళ్ళాలి. అది కట్టినాడు ఇక్కడ. నీ ధోని కాస్త సిమోను, నీ ధోని కాస్త లోతుగా నడిపించి నీ వలలు వేయడని చెప్పాను. అయితే వాళ్ళంటూ ఉన్నారయ్యా రాత్రంతా మేము ప్రయాసపడితే గాని. రాత్రంతా ప్రయాసపడదు ఎవరు? రాత్రంతా ప్రయాసపడదు ఎవరు అంటే సిమోను పేతురు వాళ్ళు రాత్రంతా ప్రయాసపడ్డారు. అంటే ఎవరి నిర్ణయం చొప్పున? వాళ్ళ ఆలోచన చొప్పున, వాళ్ళ జ్ఞానం చొప్పున, వాళ్ళ తెలివితో చొప్పున వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ సొంత ప్రయత్నం చేశారు. కానీ దేవుని మీద భారం వేసావా అంటే లేదు. ఉదయకాల సమయం ముందున అని చెప్తున్న మాట ఏంటంటే కాస్త నీ ధోని లోతుగా నెట్టి నీ వలలు వేయమని చెప్పినప్పుడు ఎప్పుడైతే ఆ మాట విని వాళ్ళు అంటున్నారు రాత్రి అంతా ప్రయాసపడ్డాం కానీ ప్రయోజనము లేదు. కానీ వెంటనే వాళ్ళు అర్థం చేసుకున్నది ఏంటో తెలుసా? ఇక్కడే ఉంది కొంచెం ఈ మలుపులు కొంచెం మనం తెలుసుకుంటే చాలాసార్లు మనలో కూడా తిరుగుబాటు వస్తూ ఉంటుంది. సేవకుడు చెప్పిన మాట లేకపోతే దేవుని వాక్యం చెప్పేటప్పుడు అలాగ ఉందా అన్నట్టుగా అలా చూడు. ఆ వాక్యం అలాగ ఉందో లేదో నువ్వు చూస్తే నీకు అర్థమవుతుంది. ఆ వాక్యం ఉందనుకో అది నీ జీవితానికి వెలిగించింది. స్తోత్రం చెప్పండి. లేదు అనుకోండి ఆ చెప్పిన వాడు శాపగ్రస్తులైతాడు. చెప్పిన వాడు ఏమవుతాడు చెప్పండి? శాపగ్రస్తులైతాడు. కాబట్టి వాక్యము ఉన్నదో లేదో చూసుకొని ఆ ఉన్నదాన్ని చేయాలా వద్దా అనేది ఆలోచించాలి. ఇప్పుడు అదే చేస్తున్నాడు. ఇప్పుడు సిమోన్ ఏం చేస్తున్నాడంటే అయ్యా రాత్రంతా ప్రయాసపడ్డాం కానీ ప్రయోజనము లేదు అని మరలా యేసు ప్రభువు నోటి నుండి మరలా మాట రాకమునిపి అంటున్నాడు. అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని. ఆ విశ్వాసాన్ని సంపాదించుకుంటే చాలండి మన బ్రతుకులో. నీతి అంటే అదే. ఆ విశ్వాసాన్ని సంపాదించుకుంటే చాలు. ఆ నీతి కలిగిన మాట మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకును అని చెప్పి అపవాదితో యేసు ప్రభువు అని చెప్పి ఉన్నాడు. కనుకనే ఈ దినమందు దేవుని సన్నిధిలో మనము మన సొంత నిర్ణయం కాక దేవుని మాటకి మనం సమయాన్ని ఇస్తే, దేవుని మాటను మనం పాటించినట్టయితే నువ్వు నీతిని, నీ రాజ్యాన్ని, దేవుని రాజ్యాన్ని నువ్వు వెతకటం మొదలు పెడితే, ఎప్పుడైతే వెతుకటం మొదలు పెట్టి ఉన్నావో నీకు ఏమైతే కావాలో భూమి మీద అవన్నీ కూడా అవి నీ ఇంటి దగ్గరికి వచ్చేస్తాయండి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీకు ఏమైతే కావాలనుకుంటున్నావు, ఎందుకంటే నువ్వు దేవుని మాట అన్నావు కనుక, దేవుని మాట అన్నావు కనుక అవి ఆ మాట వినడం ద్వారా అది ఏం జరిగింది? రాత్రంతా శ్రమ పడ్డారు. కానీ యేసు ప్రభువు మాట్లాడుతుండగట శాపలు ఉన్నాయట. జాగ్రత్త గమనించాలి. ఆ రాత్రి ఎక్కడెక్కడెక్కడ గలీ సముద్రంలో అనేక ప్రదేశాలలో దాగి ఉన్న శాపంతో కూడా యేసు ప్రభువు మాట్లాడుతూ ఉండగా సిమోను నీ ధూళిను కాస్త లోతుగా నెట్టి నీ వలల వేయి అని అన్నప్పుడు వెంటనే ఎక్కడెక్కడో ఉన్న చేపలు, ఆ రాత్రంతా ఎక్కడెక్కడో దాగి ఉన్న చేపలన్నీ కూడా యేసయ్య మాట్లాడి ఉన్నాడు. ఎనదా పడి దేవుని మాట నెరవేర్చడానికి మనం ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. వెంటనే ఆ వల వేసే ప్లేస్లోకి వచ్చేసింది అట. ఆ వల వేసిన తర్వాత విస్తారమైన చేపలు పడుట ద్వారా అనేకులకి వాళ్ళ స్నేహితులకి సైకిల్ చేసుకొని వాళ్ళ వలలు లాగుతూ ఉండగా అవి పిగిలిపోతూ ఉన్నాయి. ఆ ఉన్నతమైన రాశి ఆ ధోనిలో నిండిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగుతుంది. అయ్యా ఏంటి అంటే
వాళ్ళు దేవుని మాట విన్నారు అంటే ఆయన మాటను ఏం చేశారట? విన్నారు. లోకసువార్త 23వ అధ్యాయంలో మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దొంగ శిలువ మీద ఉన్న దొంగ కూడా మొదటగా ఇద్దరు దొంగలు కూడా యేసు ప్రభువును దూషించిన వారే. ఇద్దరు దొంగలు కూడా, ప్రభువా నువ్వు దేవుని కుమారుడు అయితే మమ్మలను రక్షించి నిన్ను నువ్వు రక్షించుకోమని అన్నవాళ్ళే. కానీ తరువాత మార్పు వచ్చేసింది ఒక అర్థంలోకి. ఎవరిలోకి వచ్చేసిందట? కుడివైపునున్న ఆ దొంగలకు మార్పు వచ్చింది. ఎలాంటి మార్పు వచ్చింది తెలుసా? శిలువ మీద ఉండి ఈయన వీరందరిని కొట్టిన వారిని, దూషించిన వారిని, బాధించిన వారిని, తండ్రి వీరేం చేయించున్నారో వీరు క్షమించమని అడుగుతున్నాడు. ఎవరు ఈయన? నేనంతా ఈరోజు నీ మొదటి స్థితి మారు మనసులకు నడిపించబడకపోతే పరిశుద్ధ లేఖనంలో ఏమన్నా తెలుసా? ఇప్పుడైతే, ఒకప్పుడైతే చూసి చూడనట్టుగా వదిలిపెట్టాడు, కానీ ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలెనని రాయబడి ఉన్నదే ఎబ్రిల్ రాసిన పత్రికలో. స్తోత్రం చెప్పండి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ అంతటను మారు మనసు పొందవలేను. ఏ ఒక్కరు కూడా తప్పిపోవడానికి వీల్లేదు. తప్పిపోతే అది నీ జీవితానికి సంబంధించింది, నీ బ్రతుకు సంబంధించింది. భూమి మీద నువ్వు దీవెనకరంగా ఉండాలా, ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే నీలో ఒక మార్పు రావాలి, మార్పు చెందాలి. దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని వెతకడానికి ఇష్టపడాలి. కొన్ని వేల మంది యేసయ్యకి అక్కర్లేదు, లక్షల మందికి యేసయ్యకి అక్కర్లేదు. నీతిమంతుడు ఒక్కడున్నా చాలు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నోవాహు దినాలలో నోవాహు అన్నాడు, నోవాహు నువ్వు ఒక్కడవే ఈ తరము వారిలో నీతిమంతుడుగా కనపడుతున్నావు గనక స్థితి స్థానపు మారు చేత వాడలు సిద్ధపడి చేసుకోమన్నాడు. వెంటనే ఆయన మాట విన్నాడు గనక ఉగ్రత దినం వచ్చేసింది. అప్పుడు కనపడదా? ఉగ్రత దినం అంటే 120 సంవత్సరాల తర్వాత, అంటే 12 సంవత్సరాల తర్వాత. మన తరం అయితే, మన కాలంలో అయితే 12 సంవత్సరాల వరకు ఏ ఉగ్రత రాలేదు. 12 సంవత్సరాల వరకు వాళ్ళు వాడను తయారు చేశారు. ఆ తర్వాత అకస్మాత్తుగా వర్షం స్టార్ట్ అయింది. ఒకవేళ ఏ వర్షాలు లేవు, ఎందుకు వస్తుంది ఉగ్రత? ఎందుకు ఈ శృతిశానం మారు చేత నేను గోడను సిద్ధపడి చేయాలని నేను మాత్రమే అని అనుకొని ఉండుంటే అందరితో పాటుగా నోవాహు పిల్లలు, నోవాహు కూడా కాలగర్భంలో కలిసిపోయేవాడు. అలా కాకుండా దేవుని మాటను శ్రద్ధగా విన్నాడు కనుక ఎందుకు చేయమన్నాడో. ఆ రోజులలో భాష్యాలు లేవు, ఆయుధాలు లేవు. అయినా కానీ వాడు కలిగి ఉన్న వాళ్ళ సొంత తయారీ ఆయుధాల చేత ఆ శృతి స్థానపు మారులను కొట్టి వాడను సిద్ధపాటు చేశారు. 12 సంవత్సరాలు కష్టపడ్డారండి వాళ్ళు. 12 సంవత్సరాలు కష్టపడి దేవుడు ఏదైతే చేయమన్నాడో అదే చేశారు కనుక ఉగ్రత దినం రానే వచ్చేసింది. ఆ వచ్చినప్పుడు ఏం జరిగిందట? ఆ ఉగ్రత దినమందు వారు తయారు చేసుకున్న వాడలో వాడు మాత్రమే ఉండటానికి అవకాశం దేవుడు ఇచ్చాడు, మరి ఒక్కరికి ఇవ్వలేదు. స్తోత్రం చెప్పండి. పనివాడు మాత్రమే జీతానికి పాత్రుడు కావండి. కాబట్టి దేవుని సన్నిధిలో వారు కష్టపడ్డారు కనుక, ఆ మాట విన్నారు కనుక రక్షించబడ్డారు. వీళ్ళు ఇక్కడ మాట విన్నారు కనుక విస్తారమైన, వారు ఎన్నడూ చూడలేని అంత గొప్ప శాపల రాసిన వాడు చూసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాట, చెప్పిన మాట వినటమే నీతిని వెతకటం అంటే ఏంటంటే ఆయన మాట ఏదైతే చెప్తున్నాడో దాన్ని మనం వినప్పుడు అది మనకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా దేవుడు మలుస్తాడు. కనుక చూడండి, వీళ్ళు యేసు ప్రభువు లేరు కదా, చేపలు పట్టుకుందామని చెప్పి సొంత నిర్ణయం చేత అలవాటుగా ఉన్న ప్రాణం కనుక వెళ్ళారు. ఆ రాత్రి అంతా పట్టాలని ప్రయత్నం చేశారు, పట్టారు, కానీ ఎక్కడ కూడా పడలేదు. ఉదయాన్నే మరలా ప్రభువారు వారు కనపడి దోరిని కాస్త లోతుగా నెట్టేయమన్నప్పుడు ఆ యేసుని తర్వాత విస్తారమైన చేపలు పడినట్టుగా మనం చూస్తాం. అప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు ఈయన ప్రభువు మాత్రమేనని చెప్పి గుర్తుపెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం.
దేవునికి స్తోత్రం. కనుక చాలా మందికి అనేక రకాల దర్శనాలు వస్తూ ఉన్నాయి. గుర్తుపట్టాలి నువ్వు దేవుని ఏ దర్శనం ఇది, వెలుగుదూత ఇస్తున్న దర్శనమా లేకపోతే మనుషులు నీకు ఇస్తున్న దర్శనమా అనేది గుర్తుపట్టాలి. దాదాపుగా నడవ 3 నెలలు నేను సత్తుపల్లిలోనే ఇక్కడే ఉన్నా. అయితే నేను ప్రభు దగ్గర నేను ఒక మాట, ఆయన నాకు ఇచ్చిన మాటను నెరవేర్చలేదు. 35 రోజులు నేను తీర్మానంలో ఉండాలి. అది ఎప్పటికప్పుడు ఏదో ఒక రోజు, ఒక 10 రోజులు ఉండగానే వివాహమో లేకపోతే ఒక ప్రాముఖ్యమైన ఏదో ఒక ఫంక్షనో తప్పనిసరిగా మీరు రావాలనో అట్లాగా బయటకు తీసుకొస్తున్నారు. సరే, దాన్ని బట్టి ఆ మాటను నెరవేర్చలేకపోతున్నా. అయితే చాలా బలహీనతలు ఈసారి బలహీనతలు బాగా ఎక్కువైపోయినాయి. ఒక 2 వ్యక్తులు వచ్చి సుత్తులను మేకులు తీసుకుని వచ్చి నా కాళ్ళలో కొడుతున్నారు. అది చూసిన తర్వాత రాత్రి ప్రార్థన చేశాను. ప్రభు బయలుపరిచింది ఏంటంటే, బయటకు వచ్చాను కాబట్టి దేవుని మాట విన్నది కనుక దేవుడు ఏం చేశాడంటే దుష్టుడికి అప్పగించాడు. అంటే అపవాది వాడు ఏం చేసినా కానీ ప్రాణం మీద అధికారం లేకోకుండా హింస అయితే పడటానికి అవకాశం ఇచ్చాడు. అందుకని వెంటనే తిరిగి ప్రభు నేను ఏం చేయాలి అంటే, దేవుడు బయలుపరిచింది ఏంటంటే మళ్ళీ పోయి ప్రార్థనలో ఉన్నట్టు చూపించాడు. పోయి ప్రార్థనలో ఉన్న తర్వాత మరి ఎన్నో బలహీనతలు ఒకళ్ళంటే ఒకళ్ళు ఇప్పుడు భార్య కూడా డబల్ టైఫాయిడ్ అట, రాత్రి టెస్టులు చేయించాం మా మనవరాలకి. అట్లాగే వరుసగా పిల్లలకి అందరూ కూడా అట్లా బలహీనతలు ఒకదానంటే ఒకటే వస్తూ ఉన్నాయి. దేవుని సన్నిధిలో ఆయన చెప్పిన మాట ప్రకారం పోయి ఉన్నాం కనుక ఎన్ని డబ్బులైనా ఎలా జరుగుతుందో సమస్తం దేవుని చిత్తమై ఉన్నది. దేవుని స్తోత్రం కనుక ఆధారం లేని స్థితిలో మన ఆధారం ఎవరు అంటే దేవుడే. కనుక నువ్వు ఎవరిని ఎత్తుకుతున్నావు? ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతికితే అవన్నీ నీకు అనుగ్రహించబడును. అవన్నీ అంటే నీకు ఏమైతే ఇష్టమై ఉన్నాయో అవన్నీ కూడా నీకు ఇవ్వబడునని చెప్పి దేవుడు స్పష్టంగా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. కనుక చూడండి, మత్తయి సువార్తలో మరొక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి 15వ అధ్యాయము 32వ వాక్యం. 15 అమ్మా. ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు. వారికి తెరనేమీ లేదు కనుక వారి మీద కనికరపడుచున్నాను. వారు మార్గములో మూర్ఛపోవుదురేమో అని వారిని ఉపవాసంతో పంపివేయడానికి నాకు మనసు లేదని వారితో చెప్పగా ఆయన శిష్యులు ఇంత గొప్ప జన సమూహమును తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు అరణ్య ప్రదేశంలో మనకు ఎక్కడి నుంచి వచ్చును అని ఆయనతో అనిరి. యేసు మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నాయని వారిని అడుగగా 7 రొట్టెలు కొన్ని చిన్న